ఫస్ట్ అయితే అన్బాక్స్ చేసేసా. సో దీంట్లో అయితే మనకి ఫోన్తో పాటు 45 వాట్ ఛార్జర్ అండ్ కేబుల్ వచ్చేసి సి టైప్, అండ్ దీంట్లో మనకి ట్రాన్స్పరెంట్ కేస్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ సెమ్ ఎజెక్టో పిన్. సో నాకు తెలిసినంత వరకు ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అని చెప్పొచ్చు, స్పెషల్లీ ఫర్ గేమింగ్. ముందైతే దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. దీంట్లో మీకు 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. స్టోరేజ్ వచ్చేసి 6GB ర్యామ్ విత్ 128GB స్టోరేజ్ అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. సో ఇది మీకు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో ఉంది. డిస్ప్లే అనేది కొంచెం స్వెట్ కానీ వాటర్ డ్రాప్స్ కానీ పడినా కానీ మీకు పర్ఫార్మెన్స్ అనేది సేమ్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ. సో ఈ ప్రైస్లో ఈ ప్రాసెసర్ అనేది చాలా బెస్ట్ అనొచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్కి వచ్చేసి దీంట్లో అయితే జీటీ మోడ్ ఉంది, దీనివల్ల పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ద మెయిన్ హైలైట్ వచ్చేసి 90 FPS గేమింగ్. BGMI అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ మనకి 90 FPSలో హ్యాండిల్ చేస్తుంది. గేమ్ విషయానికి వస్తే గేమ్లో అయితే మనకి గేమ్ ఫోకస్ మోడ్ అండ్ వాయిస్ చేంజర్ ఉంటుంది. ఈ గేమ్ ఫోకస్ మోడ్ అనేది మనకి ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా గేమ్ ఆడడానికి వాడుకోవచ్చు. వాయిస్ చేంజర్ వచ్చేసి మీరు మీ ఫ్రెండ్స్కి మీ వాయిస్ కాకుండా డిఫరెంట్గా వినిపించాలనుకుంటే మీరు ఈ వాయిస్ చేంజర్ అనేది వాడచ్చు. ఈ ఫోన్లో మీకు ఎఫెక్టివ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే మీ ఫోన్ అనేది టెంపరేచర్ కంట్రోల్లో పెడుతుంది. లైక్ మీరు 1 hour గేమ్ ఆడినాక మ్యాక్స్ టు మ్యాక్స్ 42.2 డిగ్రీ సెల్సియస్లో ఉంటుంది. అంటే హీట్ అనేది మెయింటైన్ చేస్తుంది అన్నమాట. సో ఎస్పెషల్లీ గేమింగ్ కోసం చూస్తున్న వాళ్ళకైతే ఈ మొబైల్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో కెమెరా విషయానికి వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్. సో కెమెరా శాంపుల్ పిక్చర్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు.